హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో రొయ్యల మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. టమాటా వాడకుండా ఫుల్ గ్రేవీ వచ్చే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ అర కేజీ వలిచిన రొయ్యలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టాను. నేను కొంచెం మీడియం సైజ్ రొయ్యలు తీసుకున్నానండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలాగ ఒక చిన్న కడాయిలో వేసి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ చొప్పున పసుపు ఉప్పు వేసి మనము ఉడికించాలన్నమాట. ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా పసుపు ఉప్పు వేసి మనము స్టవ్ మీద పెట్టి ఇలా కుక్ చేస్తే వీటిలోంచి వాటర్ అనేది అంతా కూడా వస్తుందండి. రొయ్యలో చాలా వాటర్ ఉంటుందన్నమాట. ఈ వాటర్ ఈ విధంగా వచ్చి ఇదంతా కూడా మరలా ఎగిరిపోయేంత వరకు మనం కుక్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. ఈలోపు రొయ్యలు ఒక 80% వరకు ఉడికిపోతాయి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని, అలాగే 3-4 పచ్చిమిర్చి చీలికల్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కట్ చేసిన కొత్తిమీరని కొంచెం వేసుకోండి. ఇలా తాలింపులో కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా వేయించాలన్నమాట 2-3 నిమిషాల పాటు. ఆ తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించిన ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. చూసారా, ప్రాన్స్ వేసి ఒకసారి బాగా కలపండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీని ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలకి బాగా పడుతుందండి. ఇలాగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ కుక్ చేయండి. ఆ తర్వాత మూత పెట్టేసి కుక్ చేయాలన్నమాట ఒక 2 నిమిషాల పాటు. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి 4-5 వేసాం కాబట్టి కారం తక్కువ పడుతుంది. మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలన్నమాట. గరం మసాలా చివరిలో వేద్దామండి. ఇప్పటికైతే ఈ మసాలాలు వేసి ఒకసారి బాగా కలిపి ఈ మసాలా అంతా కూడా రొయ్యలకి పట్టే విధంగా మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ప్రాసెస్ అంతా కూడా అలాగే చేయాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇందులో టమాటా ఎక్కడ కూడా యాడ్ చేయమండి. అయినా కూడా గ్రేవీ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నేను ఇక ఒక పెద్ద గ్లాసుడు వాటర్ యాడ్ చేశాను. ఒక 300 ml వాటర్ యాడ్ చేశానండి. సో వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు కుక్ చేయాలి, కొంచెం వాటర్ ఎగిరేంత వరకు. ఆ తర్వాత మూత తీసి ఇందులోకి గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది. చాలా రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి ఉపయోగించవచ్చండి ఈ గరం మసాలా. దీన్ని చాలా రకాల వీడియోస్లో కూడా చూపించాను, స్పెషల్గా కూడా చేశాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఇది యాడ్ చేసుకోండి. ఇది అవైలబుల్ లేకపోతే బయట తెచ్చిన గరం మసాలా అయినా వాడుకోవచ్చు. అది వేసి ఒకసారి బాగా కలిపి ఇంకొక 3-4 నిమిషాల పాటు కుక్ చేశారంటే లో టు మీడియం ఫ్లేమ్లో గ్రేవీ అనేది ఇంకాస్త చిక్కబడి దగ్గరగా వస్తుందన్నమాట. చిక్కడి గ్రేవీతో కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 3 నిమిషాల తర్వాత చూద్దాము, కర్రీ రెడీ అయిపోయిందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని మరికొద్దిగా చల్లుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకుందాము. వేడివేడి అన్నంలోకి, చపాతీ, రోటి, పుల్కా ఇలా దేంట్లోకైనా కూడా అద్దరిపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నాన్ వెజ్ ప్రియులకైతే ఎంత బాగా నచ్చుతుందండి. సో చూసారు కదా, ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.